నిహారిక వస్తుంది, ప్లీజ్ వెల్కమ్. Rela re, rela re, rela re, rela re, rela re. గుసగుస రమ్మంటే చాటుకల అలా ఆగకల కసి 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 దమ్మంతా చాటకల అదో నాటుకడ ముద్దంటే మూగగా నోరు రేలా ఇద్దు నా తప్పితే చల్లారేలా హత్తంటే ఆపనే ఆపేయాలా మత్తంటే వాయిదా వేసేయాలా విచ్చుకుపోయే వెచ్చని పువ్వ గిచ్చుకుపోనా మచ్చకిలా రేలా 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 రే ఇమ్మంటే కానుకలా ఒకే కోరికలా ముసి 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 సిగ్గంతా తుంచకల శృతి మించకల ఉయ్యాల పాటలో పూపుల వేళ రూపలుగదే ఉత్పలమాల సయ్యాటే ఆడుతూ చంపతి వాళ్ళ సై 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 అంతగా చంపకమాల అల్లురు నేనే అల్లరి బాణి అల్లుకుపోనా అల్లుడిలా రేలా 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 మజాలే ఓరు గల్లే ఓడించక పయ్యారాలే తులిపేయలా రేలా 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 రే రేలా 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 రే రేలా రేలా రే ఎంత మజాలే అలా అలా రే ఉండాగి కిచలే. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో న్యూ క్లినిక్ ప్లస్ ఆర్ట్ ఆఫ్ 5 జూనియర్స్ గ్రాండ్ ఫినాల్లోకి మళ్ళీ వచ్చేసింది నిహారిక. నిహారిక అంటే ఏంటో మరొకసారి ప్రూవ్ చేసుకుంది. ఓకే నిహారిక, ఫస్ట్ మనం థ్యాంక్స్ ఆడియన్స్ కి చెప్పాలి. ఎందుకంటే నువ్వు ఇక్కడికి తిరిగి వచ్చావంటే బోల్డ్ అంతమంది నీకు బ్లెస్సింగ్స్ తో ఓటింగ్స్ చేశారు కాబట్టి వచ్చావు కదా. సో మరి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పు. సరే, ఈ సాంగ్ ఎలా ఉందో సుందరం మాస్టర్ మీరు చెప్పాలి. నిహారిక, గణేష్, బిన్ని మాస్టర్
మీ ముగ్గురితో ఈ కలిసి ఇంత టాలెంట్ ఉంది అని అనుకోలేదు నేను. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. కొరియోగ్రాఫ్ ఇస్ గుడ్, గణేష్ మూమెంట్ ఇస్ గుడ్, నిహారిక మూమెంట్ సూపర్. థ్యాంక్ యూ మాస్టర్. సూపర్ గా చేశారు, థ్యాంక్ యూ మాస్టర్. జోస్ గా చేశారు, ఆ మ్యూజిక్ ని గ్రహించారు. ఇంకొకటి ఇప్పుడు నీ దగ్గర నేను నేర్చుకుంటున్న ఒకటి, అది మ్యూజిక్ కి మన బాడీని వందుకోవాలి. మనం ఏం చేస్తాం, మన బాడీకి మ్యూజిక్ని వందట్టుగా చేస్తాం, అది కాదు. నువ్వు చేసే పద్ధతి కరెక్ట్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. సూపర్, థ్యాంక్ యూ మాస్టర్. చాలా బాగా చేసావు. స్పెషల్లీ నిహారిక అదురు కొట్టింది. గాడ్ బ్లెస్ యూ నిహారిక. థ్యాంక్ యూ మాస్టర్. చిన్ని కృష్ణ గారు ఎక్స్ట్రాడినరీ గా చేసింది ఓంకార్ గారు. అద్దరు కొట్టావమ్మా నిహారిక, అద్దరు కొట్టేస్తావు. గణేష్, ఇక నీ గురించి చెప్పాల్సిందే ఉందిరా. చాలా బాగా చేశారు. కాకపోతే ఒక చిన్న విషయం ఓంకార్ గారు, మేము ఎక్కడికి వెళ్తున్నా కూడా, ఇప్పుడు బద్రీనాథ్లో కానీ ప్రతి హీరో కానీ షూటింగ్ జరుగుతుంటే కూడా ఈ మీ ప్రోగ్రామ్స్ నుంచి మంచి మంచి కొరియోగ్రాఫర్ని హీరోలు కూడా తీసుకోవాలని చెప్పి నన్ను అడిగారు. హీరోలు కూడా చాలా మంది అడిగారు. అట్లాంటి ఇమేజ్, అట్లాంటి ఎక్స్పెక్టేషన్ ఉంది మీ యొక్క షోస్లో. సో ఈ పర్టికులర్గా ఈ సాంగ్లో, ఇంతకు ముందు చేసిన సాంగ్లో వచ్చి మేము సుందర మాస్ గారు అందరూ యునానిమస్గా ఆ మూమెంట్ గురించి మాట్లాడాం కదా, అట్లా ఈ సాంగ్లో కొత్త మూమెంట్ అంటూ ఏం లేదు. సో రొటీన్ మూమెంట్స్ చేయటానికి చాలా మంది ఉంటారు, అది ఇమిటేషన్ కాపీ అవుతుంది అనమాట. కొరియోగ్రాఫర్ అంటేనే ఒక్క మూమెంట్ కూడా పాత మూమెంట్ లేకుండా కొత్తది క్రియేట్ చేయగలిగిన వాడు మాత్రమే కొరియోగ్రాఫర్గా పిలువబడతాడు. సో ఓంకార్ గారికి ఉన్నటువంటి ఎస్టిమేషన్, హైయెస్ట్ ఎస్టిమేషన్లో చూస్తుంటారు అన్నమాట. సో మీరు ప్రతి పాటకి ఒక కొత్త మూమెంట్, 4 మూమెంట్లు అయినా సరే నెంబర్ అంటే నిలబడి సినిమా హీరోలే క్లాప్స్ కొట్టేంత మూమెంట్స్ కంపోజ్ చేయగలిగినప్పుడు మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, ఫ్యూచర్ ఉంటుంది. ఓకే ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అర్చన గారు. నిహారిక, నువ్వు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మళ్ళీ ఎంటర్ అయ్యావు. నేను ఎంతో ఎక్స్పెక్ట్ చేసిన పార్టిసిపెంట్ నువ్వు. నేను అనుకున్నాను ఈ అమ్మాయి రావాలి, ఈ అమ్మాయిలో చాలా టాలెంట్ ఉంది. కొన్ని మిస్టేక్స్ వలన, గుర్తుంది కదా బెన్నీ, అప్పుడు కొంచెంలో మిస్ అయింది. బట్ టాలెంట్ వైజ్, పర్ఫార్మెన్స్ వైజ్ చాలా చాలా మంచి పొటెన్షియల్ ఉంది నిహారికకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా హ్యాపీ మీరు మళ్ళీ మన గ్రాండ్ ఫినాలేలో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంటర్ అయ్యారు. అండ్ ఆడియన్స్కి మీరు అందరు థ్యాంక్స్ చెప్పుకోవాలి. దానికి మీరు బాగా చేయాలి, చాలా బాగా చేయాలి. ఓకే, గుడ్ లక్. ఓకే, ఇప్పుడు మీ మెంటర్ తేజు. ఫ్లాలెస్ పర్ఫార్మెన్స్, చాలా చాలా బాగా చేశారు. అండ్ బెన్నీ, వెరీ గుడ్ కొరియోగ్రఫీ. అండ్ గణేష్, స్పెషల్ థ్యాంక్స్ టు యూ ఫర్ ఎంకరేజింగ్ నిహారిక. చాలా బాగుంది. అండ్ ప్రతిసారి చెప్పే మాటే, అయినా కూడా యూ డిజర్వ్ ఫర్ దట్. బెస్ట్ కాస్ట్యూమ్స్. చాలా బాగుంది, చాలా బాగా చేశారు. అండ్ నిహారిక, చాలా కసిగా తీసుకొని చేయాలి నాన్న. ఉన్నది నువ్వు ఒక్కటే ఒక కంటెస్టెంట్వి కాబట్టి చాలా కసిగా తీసుకొని టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. దిస్ టైమ్ ఛాలెంజర్స్ ఆర్ గోనా విన్. ఓకేనా? బాగా చేయాలి నాన్న, చాలా కాన్ఫిడెంట్ గా చాలా బాగా చేయాలి. ఇందాక చేసిన ఎనర్జీ చాలా బాగుంది. అంతకంత ఇంకా బాగా చేసి ఈసారి కూడా ట్రోఫీ, టైటిల్ 2 మనవే. ఓకే, ఆల్ ది బెస్ట్.